నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. దేశ రాజకీయాలు చూస్తే ఒకవైపుగా ఉన్నట్టు మరోవైపు లేనట్టు కనిపిస్తున్నాయి. అంటే అధికారాన్ని ఎవరు కూడా ఏం మాట్లాడకుండా ఉన్నట్టు దేశ రాజకీయం కేంద్రంలో అలా ఉంది. ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు చూస్తే ఒక జెడ్పీటీసీ ఎన్నికకు జిల్లాలో ఉండే 7 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ, రకరకాల నాయకులు, వేరే ఏరియా నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు, ఈ పార్టీ నాయకులు ఒక్క జెడ్పీటీసీకి, అది కూడా పులివెందులలో జరిగే జెడ్పీటీసీకి. ఎక్కడ ఏ రూట్ నుంచి ఏ రూట్ వరకు రాజకీయం వెళ్ళిపోతుందో ఒకసారి బాగా ఆలోచన చేయండి ప్రజలు. ఒక జెడ్పీటీసీ అనే స్థానం ఒక మండలానికి సంబంధించినది. ఈ మండలానికి సంబంధించిన ఇన్ని విధాలుగా ఎమ్మెల్యేలందరూ, ఒక ఎమ్మెల్యే 6 మండలాలకు 5 మండలాలకు ఒక నాయకుడు, ఇలా రకరకాలుగా ఇన్ని విధాలుగా రాజకీయాలు ఇన్ని విధాలుగా చేస్తుంటే ఆ ప్రజలకు ఎన్ని విధాలుగా ఏ మార్పులు చేర్పులు వస్తాయో, ఎన్ని విధాలుగా ఎటువంటి నాయకత్వాలు అవుతాయో మరి మీ ఆలోచన విధాలు చూసుకోండి. ఒంటిమిట్టలో ఎటువంటి సమస్యలు లేకుండా ఎవరికి వాళ్ళు తిరుగుతున్నారు, ఇట్లా ప్రచారాలు చేసుకుంటారు. పులివెందులలో మాత్రం టార్గెట్ను పెట్టుకున్నారు. రాష్ట్రంలో మొత్తం పులివెందుల వైపే చూడాలన్నట్టు ఉంది. కానీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తారు.